హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 ఎగ్జామినేషన్ కి అపీర్ అయిన స్టూడెంట్స్ నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎంబీబీఎస్ సీట్ రాని పక్షంలో నెక్స్ట్ బీడీఎస్ కోర్స్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటారు. కాబట్టి ఈ బీడీఎస్ కోర్స్ కి అప్లై చేసుకోవాలి అంటే లాస్ట్ ఇయర్ అంటే 2024 డేటాని బేస్ చేసుకొని ఎంతవరకు సీటు వచ్చే అవకాశాలు ఉండొచ్చు, దీనికి సంబంధించి నేను 2024 కౌన్సిలింగ్ డేటా ప్రకారంగా రౌండ్ 3 వరకు వచ్చినటువంటి కట్ ఆఫ్ ఆల్ ఇండియా ర్యాంక్ అండ్ నీట్ స్కోర్ ని ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అంతేకాదు అసలు టోటల్ గా ఏపీ స్టేట్ లో ఎన్ని బీడీఎస్ సీట్స్ ఉన్నాయి అంటే కేటగిరీ వైజ్ గా కన్వీనర్ కోటాకి ఎన్ని, మేనేజ్మెంట్ కోటాకి ఎన్ని, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి ఈ డేటాలో మీరు నీట్ స్కోర్ ని మీరు దయచేసి ఎవరు కూడా చూడవద్దు. అంటే కేవలము నేను అంటే లాస్ట్ ఇయర్ ఎలా వచ్చింది అని చెప్పడానికే ఇస్తున్నాను, కానీ ఈ సంవత్సరం స్కోరు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి మీరు కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ మీద మాత్రమే ఫోకస్ పెట్టుకోండి. అర్థమైంది కదా? అంతేకాదండి, ఇంకొక విషయం ఏంటంటే మీరు బీడీఎస్ కి జాయిన్ చేయాలి అనుకున్నట్లయితే ఎంబీబీఎస్ అప్లికేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు కౌన్సిలింగ్ కి ఎంబీబీఎస్ కి బీడీఎస్ కి రెండింటికి కూడా అదే అప్లికేషన్ వర్తిస్తుంది. అంతేగాని ఎంబీబీఎస్ కి ఒక నోటిఫికేషన్, బీడీఎస్ కి సపరేట్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అవ్వవు. కాబట్టి దయచేసి మీరు నోటిఫికేషన్స్ రిలీజ్ అయినప్పుడు ఇన్ఫర్మేషన్ బులెటిన్స్ జాగ్రత్తగా చదివి దాని ప్రకారంగా అప్లై చేసుకోండి. కాకపోతే ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఒక 2 రౌండ్స్ కంప్లీట్ అయిన తర్వాత బీడీఎస్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ విషయం గమనించండి. ఓకే, ఇప్పుడు 2024 డేటా ప్రకారంగా అసలు ఏపీ స్టేట్ లో బీడీఎస్ సీట్స్ ఎన్నున్నాయి అనేది ఇక్కడ టోటల్ సీట్స్ ఇచ్చాను. 1540 సీట్లు ఉన్నాయి. ఈ 1540 సీట్స్ ని అంటే కాలేజ్ వైజ్ గా, అలాగే కేటగిరీ వైజ్ గా, అలాగే కోటా వైజ్ గా కూడా నేను స్ప్లిట్ చేసి మీకు చూపిస్తూ ఉన్నాను. అసలు ఏపీ స్టేట్ లో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని చూసినట్లయితే మనకి ఏపీ స్టేట్ లో 2 రీజన్స్ ఉంటాయని తెలుసు. ఏయూ రీజన్ ఉంటుంది, అలాగే ఎస్వి రీజన్ ఉంటుంది. ఏయూ రీజన్ లో 12 కాలేజెస్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ కలిపి. ఒకటి ముస్లిం మైనారిటీ కాలేజ్ కూడా ఉంది. సో టోటల్ గా 13 కాలేజెస్. ఎస్వియులో 4 కాలేజెస్ ఉన్నాయి. అదే టోటల్ సీట్స్ తీసుకున్నట్లయితే ఏయూలో 1090 సీట్స్ ఉన్నాయండి. మైనారిటీలో 100 సీట్స్ ఉన్నాయి. ఎస్వియులో 350 సీట్స్ ఉన్నాయి, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కలిపి. టోటల్ గా తీసుకున్నట్లయితే 1540 సీట్లు. ఈ 1540 సీట్స్ లో ముస్లిం మైనారిటీ సీట్స్ కాకుండా ఏయూ ఎస్వియులో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ లో ఉన్న సీట్స్ లో 15% సీట్స్ ఆల్ ఇండియా కోటా కేటగిరీ ద్వారా మనకి ఫిల్ చేస్తారు. అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లో బీడీఎస్ కి కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు మీరు ఎంబీబీఎస్ తో పాటుగా. అప్పుడు మీకు సీట్ ఎలాట్ అయితే వచ్చేటువంటి సీట్స్ టోటల్ గా ఏయూ కాలేజెస్ కి 6 ఉన్నాయి, అలాగే ఎస్వియు కాలేజెస్ కి 15 సీట్లు ఉన్నాయి. సో టోటల్ గా 21 సీట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ చేయబడతాయి. సో ఈ 21 తీసివేస్తే మిగిలినవన్నీ కూడా స్టేట్ కోటా కౌన్సిలింగ్ ద్వారా, కొన్ని కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి, కొన్ని మేనేజ్మెంట్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి. క్లియర్? అయితే ఈ కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ అయినప్పుడు అసలు ఎన్ని సీట్స్ వస్తాయి అంటే ఏయూ రీజన్ కి 559 సీట్లున్నాయి, అంటే గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ కలిపి ఫ్రీ సీట్స్. మైనారిటీ కాలేజ్ తీసుకుంటే 43 సీట్స్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కి, 7 సీట్లు అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ కి ఇచ్చారు. అలాగే ఎస్వి రీజన్ లో 210 సీట్స్ ఇచ్చారు. సో టోటల్ గా 819 సీట్లు మనకి కన్వీనర్ కోటా ద్వారా ఫిల్ అవుతాయి. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ముస్లిం మైనారిటీ కాలేజెస్ లో కేవలము ముస్లిం మైనారిటీ స్టూడెంట్స్ కి మాత్రమే అక్కడ ప్రయారిటీ ఉంటుంది, వేరే స్టూడెంట్స్ కి ఇవ్వరు. ఒకవేళ సీట్స్ మిగిలిపోతే అప్పుడు ఇస్తారు. అయితే ఈ మైనారిటీ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మైనారిటీ సర్టిఫికెట్ కూడా ఉండాలి. బీసీఈ సర్టిఫికెట్ కాదండి, బీసీఈ సర్టిఫికెట్ వేరు, మైనారిటీ సర్టిఫికెట్ వేరు. మైనారిటీ సర్టిఫికెట్ కలిగి ఉన్నటువంటి స్టూడెంట్స్ కి మాత్రమే ఈ సీట్స్ ని కేటాయిస్తారు. అలాగే మేనేజ్మెంట్ కోటా సీట్స్ తీసుకున్నట్లయితే మేనేజ్మెంట్ కోటాలో మనకి 3 కేటగిరీస్ ఉంటాయి: B1 కేటగిరీ, B2 కేటగిరీ అండ్ సి కేటగిరీ. B1 కేటగిరీ అంటే బి కేటగిరీ సీట్స్ ఫర్ నాన్ లోకల్ స్టూడెంట్స్ అని అర్థం. B2 అంటే బి కేటగిరీ సీట్స్ ఫర్ లోకల్ స్టూడెంట్స్. సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ సీట్స్ అని అర్థం. సి అంటే ఖచ్చితంగా ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ B1 B2 కి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ ఏమి కూడా అక్కర్లేదు. మీరు జస్ట్ మేనేజ్మెంట్ కోటా నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. B1 లో ఏయూ కాలేజెస్ తీసుకున్నట్లయితే 52 సీట్స్ ఉన్నాయి, అలాగే మైనారిటీ కాలేజ్ లో 35 సీట్స్ ఉన్నాయి, ఎస్వియు కాలేజ్ లో 12 సీట్స్ ఉన్నాయి. సో టోటల్ గా 99 సీట్స్ ఉన్నాయి. అలాగే B2 కేటగిరీ తీసుకుంటే 315 సీట్స్ ఉన్నాయి ఏయూ కాలేజెస్ లో. ఇక్కడ మైనారిటీ కాలేజెస్ లో B2 కేటగిరీలో అంటే లోకల్ స్టూడెంట్స్ అని ఉండదండి. ఇక్కడ B1 కేటగిరీలోనే లోకల్ నాన్ లోకల్ ఇద్దరు కూడా వస్తారు.
అంటే మేనేజ్మెంట్ కోటాలో మైనారిటీ కాలేజ్లో ఫిల్ చేసే సీట్స్ ని ఇక్కడ కేవలము B1 కేటగిరీ క్రిందే ఫిల్ చేస్తారు. అంటే నాన్ లోకల్ అయినా లోకల్ అయినా అందరికి కలిపి ఆర్డర్ ఆఫ్ మెరిట్ లో ఇచ్చేస్తారు. అందుకని ఇక్కడ సీట్స్ ఏమి కూడా లేవు. నెక్స్ట్ ఎస్వియులో తీసుకుంటే 75 సీట్స్ ఉన్నాయి. టోటల్ గా 390 సీట్స్ ఉన్నాయి. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ తీసుకున్నట్లయితే ఏయూ కాలేజెస్ లో 158 సీట్స్ ఉన్నాయి. మైనారిటీ కాలేజ్ లో 15 సీట్స్ ఉన్నాయి. ఎస్వియు కాలేజెస్ లో 38 సీట్స్ ఉన్నాయి. టోటల్ గా 211 సీట్స్ ఉన్నాయి. ఏయూ వరకు కన్వీనర్ కోటా సీట్స్ 609, ఎస్వియు వరకు తీసుకుంటే 210 సీట్స్ ఉన్నాయి. అసలు కన్వీనర్ కోటాకి టోటల్ గా తీసుకుంటే 819 సీట్లు, అంటే ఏయూ ఎస్వియు మొత్తం కలిపి. అలాగే ఇప్పుడు కన్వీనర్ కోటా ద్వారా అసలు 2024లో ఏపీ స్టేట్ లో ఏయూ రీజన్ కి ఎస్వియు రీజన్ కి కట్ ఆఫ్ ఎంత వరకు వచ్చింది అనేది చూద్దాము. ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ తీసుకున్నట్లయితే సుమారుగా 605 వరకు మనకి కట్ ఆఫ్ వచ్చింది. ఇక్కడ నుండి 468 మార్కులు ఇచ్చినటువంటి స్టూడెంట్స్ వరకు కూడా బీడీఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అంటే అందరూ కాదు, ఈ రేంజ్ నుండి ఈ రేంజ్ వరకు అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఓసీ కేటగిరీలో జాయిన్ అయ్యారు. ఎందుకు ఓసీ అంటున్నానంటే ఇక్కడ సీట్ రానటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడ బీడీఎస్ కి లాస్ట్ ఇయర్ జాయిన్ అవ్వడం జరిగింది. అంతకుముందు సంవత్సరాల్లో బీడీఎస్ కి ఇంత కట్ ఆఫ్ ఉండేది కాదు. కానీ 2024లో బీడీఎస్ లో కూడా చాలా హెవీ కాంపిటీషన్ నడిచింది. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తగా ఆలోచించుకోండి. బీడీఎస్ లో కూడా సీట్ రావడం అంత ఈజీ ఏం కాదు. అయితే ఇక్కడ నేను స్కోర్ ఇచ్చాను, అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ ఇచ్చాను. కాబట్టి దయచేసి స్కోర్స్ ని మీరు పెద్దగా పట్టించుకోవద్దు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 468 మార్కులు అంటే ఈ సంవత్సరం సుమారుగా 350 మార్కులు వచ్చినా కూడా ఓసీ కేటగిరీ స్టూడెంట్ కి బీడీఎస్ లో వచ్చే అవకాశం ఉంది. అంటే ఈక్వలెంట్ గా చూసినట్లయితే. అందుకనే నేను జస్ట్ అంటే ఈ ర్యాంకు ఏ మార్కుకు వచ్చింది అనేది అంటే తెలియటం కోసం ఇచ్చాను, కానీ దీని గురించి అయితే మీరు పెద్దగా అసలు బోధరవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ కూడా అంతేనండి, స్కోర్స్ ని మీరు పట్టించుకోవద్దు దయచేసి. కేవలము ఆల్ ఇండియా ర్యాంక్ ని మాత్రమే చూడండి. మీరు అబ్జర్వ్ చేసి చూస్తే ఏయూ కాలేజెస్ లో ఓసీకి 468 కట్ ఆఫ్ అయితే ఇక్కడ 507 కట్ ఆఫ్. అంటే ఎస్వియులోనే కాంపిటీషన్ ఎక్కువగా నడిచింది బీడీఎస్ కి. రీజన్ ఏంటంటే ఎస్వియులో టోటల్ నంబర్ ఆఫ్ కాలేజెస్ కొంచెం తక్కువ కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటా తీసుకున్నట్లయితే ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసినట్లయితే B1 కేటగిరీ స్టూడెంట్ కి అంటే నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్ కి 6,17,904 వరకు సీట్ వచ్చింది. అదే B2 లోకల్ స్టూడెంట్స్ కి అయితే 13,90,780 వరకు వచ్చింది. అలాగే సి కేటగిరీ తీసుకుంటే 13,90,496 వరకు వచ్చింది. మైనారిటీ కేటగిరీ B1 తీసుకుంటే 13,44,577. అలాగే ఎస్విలో కూడా B1 కి 4,84,000 వరకు వచ్చింది. B2 కి 11,96,000 వరకు వచ్చింది. సి కేటగిరీకి 13,34,000 వరకు వచ్చింది. మీరు కమెంట్ బాక్స్ లో మేడం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కదా ఇది, ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ ఈ సంవత్సరాంత ఇవ్వండి అని అడుగుతూ ఉంటారు. ఎవ్వరు కూడా కట్ ఆఫ్ అనేది డిజైన్ చేయలేము. జస్ట్ లాస్ట్ ఇయర్ ఉన్న డేటాను చూసి ప్లస్ ఆర్ మైనస్ ఒక 5,000 కలిపి లేదా తీసివేసి చెప్తూ ఉంటారు. ఎవరు చెప్పినా కూడా అంతే. అది మీరే చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గమనించండి, ఏపీ స్టేట్ కౌన్సిలింగ్ లో మీకు ఎంబీబీఎస్ నోటిఫికేషన్ కౌన్సిలింగ్ కి రిలీజ్ అయింది అంటే అర్థము ఇదే అప్లికేషన్ బీడీఎస్ కి కూడా వర్తిస్తుంది అని గమనించండి. సో మీరు మీకు వచ్చినటువంటి స్కోర్ ను బట్టి బీడీఎస్ లో జాయిన్ అవ్వాలా లేదా అనేది డెసిషన్ తర్వాత తీసుకోండి. కానీ ముందుగానే అప్లికేషన్ అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. క్వాలిఫై అయితే మాత్రం కౌన్సిలింగ్ కి అప్లికేషన్స్ పెట్టుకొని పార్టిసిపేట్ చేయండి. ఫస్ట్ సీట్ వస్తుందా లేదా అనేది ఎవ్వరం కూడా ముందే ప్రిడిక్ట్ చేయలేము. ఒకసారి అప్లికేషన్ లాస్ట్ డేట్ అయిపోతే మీరు మరలా అప్లికేషన్ పెట్టుకునేటువంటి అవకాశం యూనివర్సిటీ వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇవ్వరు. మీలో ఎవరికైనా ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అక్కడ మాత్రమే నేను మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేయగలుగుతాను. అంతేకాదు మీకు ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సెస్, అలాగే ఏపీ, తెలంగాణ ఇంకా వేరే ఇతర రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మీకు కౌన్సిలింగ్ హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే 6303235115 ఈ మొబైల్ నంబర్ లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఫస్ట్ వాట్సాప్ మెసేజ్ పెట్టండి, ఆ తర్వాత నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.